హలో ఎవ్రీవన్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. మీ వంతు సపోర్ట్‌గా ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఈరోజు మనం 1987లో 2 వారాల గ్యాప్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడినటువంటి 'నటసింహం బాలకృష్ణ' గారు అండ్ 'సూపర్ స్టార్ కృష్ణ' గారు వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచారో, ఎవరి సినిమా పెద్ద సక్సెస్‌గా నిలిచిందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ హీరోస్ ఎవరో, వీళ్ళిద్దరి ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. ముందుగా 26థ్ ఫిబ్రవరిన ఆడియన్స్ ముందుకి చాలా భారీ అంచనాలతో వచ్చింది బాలకృష్ణ గారి 'అల్లరి కృష్ణయ్య' సినిమా. అప్పటికే సూపర్ స్టార్‌గా ఉన్నటువంటి బాలకృష్ణ గారు అంతకు ముందు సంవత్సరమే 1986లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ 6 హిట్స్‌ని సాధించి ఆల్ ఇండియా లెవెల్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. అలాంటి సమయంలో ఆడియన్స్ ముందుకొచ్చింది ఈ సినిమా. ఓపెనింగ్స్‌లో సరికొత్త రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది ఈ ఫిల్మ్. నందమూరి రమేష్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ వహించినటువంటి ఈ సినిమాకి రైటర్ సత్యానంద్ గారు డైలాగ్స్ అందించడం అనేది జరిగింది. స్టోరీ రైటర్ గోపి ఈ సినిమాకి స్టోరీ అందించగా, ఈ సినిమాలో బాలకృష్ణ గారు అండ్ భానుప్రియ గారు హీరోయిన్స్ గా నటించడం అనేది జరిగింది. సిహెచ్ సత్యనారాయణ అండ్ ఎస్ భాస్కర్ అనే ప్రొడ్యూసర్స్ వనిత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. నందమూరి మోహనకృష్ణ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాకి ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటర్‌గా వ్యవహరించారు. అలా 140 నిమిషాల లెంగ్త్‌తో 26థ్ ఫిబ్రవరి 1987న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకొచ్చింది బాలకృష్ణ గారి 'అల్లరి కృష్ణయ్య'. ఆ టైంకి టాలీవుడ్‌లో ఉన్నటువంటి అన్ని సినిమాల ఓపెనింగ్స్‌ని ఈ సినిమా బ్రేక్ చేసి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచింది. అంతకు ముందు నెలే సంక్రాంతి సీజన్‌లో 'భార్గవరాముడు' సినిమాతో ఆల్ టైమ్ రికార్డ్స్‌ని క్రియేట్ చేసినటువంటి బాలకృష్ణ గారు ఆ సినిమా ఓపెనింగ్ రికార్డ్స్‌ని ఈ సినిమాతో బ్రేక్ చేయడం అనేది సెన్సేషన్ క్రియేట్ చేసింది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది ఈ ఫిల్మ్. అయితే ఓపెనింగ్ డే అండ్ ఓపెనింగ్ వీకెండ్ మాత్రం ఈ సినిమా సూపర్ డూపర్ ఓపెనింగ్ రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది. బట్ ఆ తర్వాత ఈ సినిమా రన్ అనేది స్లో అవ్వడం అండ్ ఈ సినిమాకి కూడా బాగా డిజాస్టర్ టాక్ అనేది స్ప్రెడ్ అవ్వడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది ఈ ఫిల్మ్. అయితే ఒక డిజాస్టర్ ఫిల్మ్‌తో ఆల్ టైమ్ ఓపెనింగ్ రికార్డ్స్ క్రియేట్ చేయడం అనేది ప్యూర్‌లీ బాలకృష్ణ గారి స్టార్డమ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా వచ్చిన 2 వారాల గ్యాప్‌లో ఆడియన్స్ ముందుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి 'మొకటం లేని మహారాజు'. 13థ్ మార్చ్ 1987న ఆడియన్స్ ముందుకొచ్చినటువంటి ఈ ఫిల్మ్ ఓపెనింగ్స్‌లో బాలకృష్ణ గారి సినిమాలో సగం కూడా కలెక్ట్ చేయలేకపోయినా లాంగ్ రన్‌లో మాత్రం కొద్ది వరకు మంచి వసూళ్లనే సాధించింది. డైరెక్టర్ బాపయ్య గారి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్‌లో తెరకెక్కినటువంటి ఈ సినిమాకి రైటర్స్ పరుచూరి బ్రదర్స్ స్టోరీ అండ్ డైలాగ్స్ అందించారు. శ్రీ కృష్ణ ప్రసన్న పిక్చర్స్ అనే బ్యానర్‌లో ప్రొడ్యూసర్ బివిఎన్ఎస్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలోని సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించగా, శ్రీదేవి గారు హీరోయిన్‌గా నటించారు. అండ్ రాజేంద్ర ప్రసాద్ అండ్ చంద్రమోహన్ గారు ఇంపార్టెంట్ రోల్స్‌లో నటించారు. సినిమాటోగ్రాఫర్ వెంకట్ ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందించగా, ఈ సినిమాని కూడా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారే ఎడిట్ చేయడం అనేది జరిగింది. ఈ సినిమాకి చక్రవర్తి గారు సంగీతం అందించారు. అలా 150 నిమిషాల లెంగ్త్‌తో 1987 మార్చ్ 13న ఆడియన్స్ ముందుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి 'మొకటం లేని మహారాజు'. అయితే బీభత్సమైన హైప్‌తో వచ్చినటువంటి బాలకృష్ణ గారి 'అల్లరి కృష్ణయ్య' ఓపెనింగ్ డే రికార్డ్స్‌లో ఆ కలెక్షన్స్‌లో సగం కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్ డే కలెక్ట్ చేయలేకపోయింది. కానీ ఓవరాల్‌గా లాంగ్ రన్‌లో మాత్రం ఈ సినిమా హిట్ ఫిల్మ్‌గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. మంచి వసూళ్లనే రాబట్టింది ఈ సినిమా. అలా ఆ ఇయర్ ప్రారంభంలోనే 'తండ్రి కొడుకుల ఛాలెంజ్' అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారికి ఈ సినిమా రెండవ హిట్ ఫిల్మ్‌గా నిలిచింది బాక్స్ ఆఫీస్ దగ్గర. అయితే 2 సినిమాలు బాలకృష్ణ గారి సినిమాలతో పోటీ పడడం అనేది విశేషం. అయితే ఓపెనింగ్స్‌లో మాత్రం ఈ 2 సినిమాలు కూడా బాలకృష్ణ గారి మూవీ ఓపెనింగ్ డే రికార్డ్స్‌ని బీట్ చేయలేకపోయాయి. ఇది ఒక రకంగా కృష్ణ గారి ఫ్యాన్స్‌ని ఆ టైంలో డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఇక సూపర్ స్టార్ కృష్ణ గారి 'మొకటం లేని మహారాజు' సినిమా హిందీలో కూడా రీమేక్ అవ్వడం విశేషం. అయితే డిజాస్టర్ అయినప్పటికీ బాలకృష్ణ గారి 'అల్లరి కృష్ణయ్య' సినిమానే ఈ సినిమా కంటే కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ వసూళ్లను రాబట్టింది. దీనికి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పటికే వెటరన్ యాక్టర్ అవ్వడం అండ్ బాలకృష్ణ గారు ప్రెజెంట్ ట్రెండింగ్ సూపర్ స్టార్ అనేది అవ్వడం అనేది ఆ టైంలో వీటికి కారణమైంది. అలా 1987లో కేవలం 2 వారాల గ్యాప్‌లో వీళ్ళిద్దరూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడటం అనేది జరిగింది. 2 సార్లు పోటీలో కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమా ప్రాఫిట్స్ పరంగా హిట్‌గా నిలిచింది. కానీ బాలకృష్ణ గారి సినిమాలు 2 కూడా ఫ్లాప్ టాక్‌తో కూడా పైచేయి సాధించాయి. మరి ఈ 2 ఫిల్మ్స్‌లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో
అండ్ ఈ బాక్స్ ఆఫీస్ వార్ పై మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ చేయండి.